ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరకొండ. భవనాసి చెరువు ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం ప్రధానంగా ఆంజనేయస్వామి మరియు ఉగ్ర నరసింహస్వామి దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ముందుగా సింగరకొండ అనే పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ నరసింహస్వామి క్షేత్రం ఇప్పుడు ఆంజనేయస్వామి ఆలయంగా ప్రఖ్యాతిగాంచింది. ఈ ఆలయం 14వ శతాబ్దంలో దేవరాయలు అనే రాజు ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న కళాగరుడ స్తంభం మీద దాని శాసనం ప్రకారం ఈ ఆలయం పోషకుడిగా దేవరాయలు రాజు పేరును పొందాడు. స్థల పురాణం ప్రకారం సీతమ్మ తల్లి కోసం దక్షిణ పదం బయలుదేరిన ఆంజనేయుడు ఈ ప్రాంతంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడని నమ్మకం. అందుకే ఇక్కడ ఆంజనేయుడు దక్షిణామూర్తిగా దర్శనమిస్తాడు. మరో కథ ప్రకారం పూర్వం అద్దంకి తాతాచార్యులు అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన సింగరకొండలో కొండపై ఉన్న నరసింహస్వామి ఆలయంలో ధ్వజారోహణ చేస్తున్న సమయంలో కొండ కింద ఒక దివ్య పురుషుడు అక్కడే ఉన్న ఆంజనేయస్వామి విగ్రహానికి హారతిస్తూ కనిపించాడు. తాతాచార్యులు అక్కడికి వెళ్లేలోగా ఆ దివ్య పురుషుడు మాయమై దివ్యకాంతులు వెదజల్లుతూ ఆంజనేయస్వామి విగ్రహం కనిపించింది. ఈ దేవాలయంలో ప్రతి మంగళవారం మరియు శనివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. ముఖ్యంగా సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు మరియు తిరునాళ్లలో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఈ పండుగల సమయంలో లక్షల కొద్దీ భక్తులు శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆశీస్సులు పొందటానికి సింగరకొండకు వచ్చి దర్శించుకుంటారు. సింగరకొండ బ్రహ్మోత్సవాల సమయంలో 1,00,000 తమలపాకుల పూజను చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తులకు అపార శక్తిని ప్రసాదిస్తుంది. సింగరకొండ హైదరాబాద్ నుండి 290 కిలోమీటర్లు, ఒంగోలు నుండి 36 కిలోమీటర్లు, విజయవాడ నుండి 110 కిలోమీటర్లు, అద్దంకి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప విమానాశ్రయం విజయవాడలో గన్నవరం ఎయిర్పోర్ట్. అక్కడ దిగిన తరువాత క్యాబ్ లేదా టాక్సీలో సింగరకొండ చేరుకోవచ్చు. ఇది ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది. హైదరాబాద్, విజయవాడ నుండి చెన్నైకి వెళ్లే ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైలు అన్నీ ఒంగోలు స్టేషన్లో ఆగుతాయి. అద్దంకి నుండి సింగరకొండకు బస్సులు ప్రతి 30 నిమిషాలకు లభిస్తాయి. అద్దంకి నుండి సింగరకొండ చేరుకోవటానికి బస్సులు, అలాగే ఒంగోలు నుంచి సింగరకొండ వెళ్లటానికి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. కారు ద్వారా సింగరకొండ చేరుకునే యాత్రికులు అద్దంకి నుండి సింగరకొండ మార్గం అనుసరించి వెళ్లవచ్చు. సింగరకొండ అనేది ఆధ్యాత్మిక శాంతి కోసం వెతుకుతున్న భక్తులకు ఒక ప్రశాంతమైన ప్రదేశం. అద్భుతమైన స్థల పురాణం, ప్రశాంత వాతావరణం మరియు ప్రత్యేక పూజలు ఈ క్షేత్రాన్ని ప్రత్యేకంగా చేశాయి.